Hello Mama Bros, this is Chintu and welcome to our channel. And ee roju ee video lo meer chudabothuన్న movie review Thug Life starring Kamal Haasan. ఈ వీడియో కొంచెం క్వాలిటీ తగ్గిన ఆర్ఎల్స్ నా వాయిస్ క్లారిటీ లేకపోయినా సరే ఈ వీడియో కొంచెం అడ్జస్ట్ అయిపోయి నెక్స్ట్ వీడియోలో కన్ఫర్మ్ స్టూడియో సెటప్ తో వచ్చేస్తా. బేసిక్ హైదరాబాద్ రావాల్సి వచ్చింది, సో అందుకే కొంచెం ఎక్విప్మెంట్ ఏం లేదు. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే నాకైతే బానే ఉంది, వర్త్ వాచబుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అండ్ మణిరత్నం గారు తీసిన రీసెంట్ ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మూవీ బాగుందని చెప్పొచ్చు. కంప్లీట్ మూవీ స్టోరీ, ఇందులో కమల్ హాసన్ గారి పేరు రంగరాయ్ శక్తిరాజ్. ఈయన ఒక గ్యాంగ్స్టర్ అనమాట. సో ఈయన ఒక కొడుకుని అయితే పెంచుకుంటారు, ఆ కొడుకు పేరే అమర్. అమర్ని అడాప్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో పెంచుకుంటాడు. అండ్ అలాగే వాళ్ళ ఫ్యామిలీతో అందరిని ఎలా ట్రీట్ చేస్తాడో అమర్ని కూడా అలాగే ట్రీట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అలాగా తన గ్యాంగ్స్టర్ లైఫ్ లో కూడా అమర్ అనే పర్సన్ కూడా పార్ట్ అవుతాడు. కొన్ని రోజుల తర్వాత అమర్ అనే పర్సన్ కి అలాగే రంగరాయ్ అనే పర్సన్ కి ఇద్దరి మధ్యలో కాన్ఫ్లిక్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఆ కాన్ఫ్లిక్ట్ ఎంత దూరం తీసుకెళ్తుంది, అసలు ఆ కొడుకుని ఎందుకు అడాప్ట్ చేసుకున్నాడు, ఒకవేళ కొడుకుని అడాప్ట్ చేసుకున్న తర్వాత ఆ కొడుకు కింద వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఎన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు, అసలు వాళ్ళ ఫ్యామిలీ ఏమైంది, చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసిన రంగరాయ్ మీదకి ఎందుకు అమర్ యాంటీ అవుతాడు అనేది మూవీ స్టోరీ. ఈ క్వశ్చన్స్ అన్నింటినీ అన్ఫోల్డ్ చేసి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ మూవీ చూసేయాల్సిందే. ఈ మూవీలో ఎటువంటి 18+ కానీ అలాగే బోల్డ్ సీన్స్ కానీ ఏమీ లేవు. అండ్ అలాగే 18 సాంగ్స్ కూడా ఏమీ లేవు. సో ఫ్యామిలీతో ఈజీగా కూర్చొని పీస్ఫుల్ గా కూర్చొని చూడగలిగే మూవీ అనమాట ఈ వీకెండ్. అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్, ఎవరి రోల్లో వాళ్ళు చాలా బాగా చేశారు, ఎవరికి పేరు పెట్టడానికి లేదు, అందరి రోల్ అయితే చాలా బాగుంది. అండ్ వాళ్ళు 100% ఎఫర్ట్స్ పెట్టారని చాలా క్లియర్ గా తెలుస్తుంది మూవీ చూసినంత. ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ ఏమైనా చెప్పుకోవాలి అంటే సినిమాటోగ్రఫీ, విఎఫ్ఎక్స్ అలాగే కెమెరా వర్క్ అని చెప్పుకోవచ్చు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ అలాగే విజువల్ ఎఫెక్ట్స్ కూడా చాలా బాగుంది. స్నో పార్ట్ అండ్ అలాగే బ్లడ్ సీన్స్ అండ్ క్రాష్ విఎఫ్ఎక్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో కమింగ్ టు ద ఫస్ట్ హాఫ్, మూవీ అయితే చాలా ఫాస్ట్ గా ట్రాక్ ఎక్కుతుంది అండ్ చాలా ఫాస్ట్ గా రన్ అవుతుంది ఇంటర్వెల్ వచ్చేంత వరకు. అండ్ ఇంటర్వెల్ దగ్గర ట్విస్ట్ కూడా చాలా బాగుంటుంది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ లో ఫస్ట్ 30 minutes కొంచెం లాగ్ అయితే అనిపించింది. వన్స్ ఆ 30 minutes తర్వాత మూవీ అనేది అయితే మళ్ళీ ట్రాక్ ఎక్కింది, చాలా ఫాస్ట్ గా అయితే రన్ అవుతుంది. ఈ మూవీ ప్లస్ గురించి మాట్లాడుకోవాలంటే కమల్ హాసన్ గారి యాక్టింగ్ బాగుంది అండ్ డిఏజింగ్ టెక్నిక్ కూడా చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు. సో డిఏజింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా యూటిలైజ్ చేసుకున్నారు డిఏజింగ్ కూడా. సో ఇది కూడా వన్ ఆఫ్ ది ప్లస్ అని చెప్పుకోవచ్చు మూవీలో. అండ్ ఏఆర్ రెహమాన్ బీజిఎం బాగుంది, నైస్. సో మూవీలో మెజారిటీ పోర్షన్ అంతా పాజిటివ్ ఉంది. సో సాంగ్స్ బాగున్నాయి, యాక్టింగ్ బాగుంది, పర్ఫార్మెన్సెస్ బాగున్నాయి, బీజిఎం బాగుంది, సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ బాగున్నాయి అండ్ అలాగే ఆర్ట్ వర్క్ బాగుంది, ప్రొడక్షన్ వైజ్ బాగున్నాయి. యా, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. బట్ నెగిటివ్స్ గురించి మాట్లాడుకోవాలంటే కామెడీ అయితే చాలా తక్కువ ఉంది. సో కామెడీని ఎక్స్పెక్ట్ చేసి ఏమన్నా వెళ్దాము అనుకుంటే అదైతే లేదు. సో కామెడీని అయితే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. అక్కడక్కడ కొన్ని లాజిక్స్ అయితే మిస్ అయ్యాయి. సో ఇది కొంచెం నెగిటివ్ అనుకోవచ్చు. రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఐ డోంట్ నో వై ఈ మూవీ మీద చాలా మంది చాలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు ఆన్లైన్ లో. ఎందుకంటే నేను చూసిన తర్వాత చెప్తున్నా, మూవీ అయితే చూడడానికి బాగుంది, బట్ దీన్ని ఎందుకు స్పాయిల్ చేద్దాం అనుకున్నా నాకైతే అర్థం కావట్లేదు. తర్వాత కొన్ని ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ అండర్ రేటెడ్ అంటారు. సో ఐ హోప్ మూవీ రివ్యూస్ ఒక్కళ్ళే కాకుండా నెంబర్ ఆఫ్ పీపుల్స్ రివ్యూస్ తీసుకోండి చూసేవాళ్ళు. సో వెళ్ళండి. ఈ మూవీలో ఏమి 18+ సీన్స్ లేవు, అడల్ట్ సీన్స్ లేవు, అలాగే బోల్డ్ సీన్స్ కూడా ఏమీ లేవు. సో మీ ఫ్యామిలీతో వెళ్ళి నీట్ గా ఎంజాయ్ చేసి మూవీ చూసి రావచ్చు అనమాట. ఐ హోప్ నా రివ్యూ మీరు ఎక్కడ దాకా చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకో కింద సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలాగే గంట ఆన్ లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయండి మీకు నచ్చితే. అండ్ అలాగే మీరు ఏమనుకుంటున్నారు, మీరు మూవీ చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్స్ లో కామెంట్ చేసేయండి. సో మళ్ళీ వచ్చే కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తా. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బాయ్.